నిన్న మొన్నటి దాకా భుజాల మీద చేతులు వేసిన స్నేహితులు ఈరోజు మెల్లమెల్లగా అడ్రస్ లేకుండానే వెళ్ళిపోతున్నారు. పలకరించడానికే ఇష్టపడట్లేదు. ఫోన్ చేస్తే కూడా ఆమె ఎవరో ఒక మాట్లాడుతుంది. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేయబడి నువ్వెవరమ్మా ఆ మాట్లాడదు. ఈ రోజున అనేక మంది అలసిపోవడానికి, సొలసిపోవడానికి, సొచ్చిపోవడానికి, ఇంకా విభ్రాంతిలో డిప్రెషన్లో చనిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అలా చేస్తారని అనుకోలేదే, వీళ్ళు అలా ఎందుకు అనుకోలేదు? నువ్వు ఎందుకు అనుకోలేదు చెప్పు. నువ్వు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, ఒక ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళాలంటే నీ అభివృద్ధి ఎలా ఉండాలి? క్రమమైనదిగా, క్రమముగా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలని దేవుడు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఈ స్థితి నీకు అవసరం. ఎందుకంటే ఈ క్రమములో నీవు అభివృద్ధి చెందుతావు. ఆమెన్ చెప్పండి.